డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు కర్నూలు పర్యటన రద్దయింది. భారీ వర్షాల నేపథ్యంలో టూర్ రద్దయింది. ఓర్వకల్లులో ఇవాళ పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. ఇబ్బందులుంటే 1-2 రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయవచ్చని తెలిపారు. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, టార్గెట్ పెట్టొద్దని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అటు వర్షాలు లేని ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అటు సచివాలయ ఉద్యోగులకు అటు సీఎం చంద్రబాబు అయితే వెసులుబాటు కల్పించారని చెప్పుకోవచ్చు. అండ్ ఇవాళ కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన అయితే రద్దయింది. ఓవరాల్ గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఓరకల్ మండలం పర్యటన పోవాల్సి ఉండింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓరకల్లు పర్యటన రద్దయింది. అయితే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఉండే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలపైన కూడా ఆయన పూర్తిగా అధికారులతో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అనే అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ను, జిల్లా ఎస్పీని కూడా అప్రమత్తం చేస్తూ పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ దిశగా చేపట్టిన చర్యలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు చేపట్టడంలో ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అధికారులను సూచనలిస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేపు చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా పింఛన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచే ప్రారంభించని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్థానిక మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఇతర కూటమి అధికార నేతలు అందరూ కలిసి కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటింటికి వెళ్లి వాళ్ళకి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.